హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పిక్సార్ట్లో కాలేజ్ స్టైల్ ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేసుకుంటారో చెప్తాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు, ఇప్పుడు స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు కదా. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్. మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. పిక్సార్ట్లో లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది, పిక్సార్ట్ 18.0. చాలా చాలా బాగుంది. సో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది లేటెస్ట్ వెర్షన్ పిక్సార్ట్, ఇప్పుడు నేను వాడుతున్నది. చాలా చాలా బాగుంది. దీని వెర్షన్ లింక్ మీకు కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఓకేనా. సో పిక్సార్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. కింద ప్లస్ బటన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. మేకే కాలేజ్ అని వచ్చింది, దీన్ని ట్యాప్ చేయండి. సో లేటెస్ట్ వెర్షన్ పిక్సార్ట్ ఇలానే వస్తుంది. వచ్చింది కదా, కిందకి వెళ్ళండి. సో కిందకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే 1 2 2 3 4 5 6 7 8 9 ఫోటోలు తీసుకుని పైన నెక్స్ట్ పైన కరెక్ట్గా 9 ఫోటోలే, 9 ఫోటోసే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తుంది. ఈ లిస్ట్లో పక్కకు వెళ్ళండి. పక్కకు వెళ్తే మీకు మొత్తం ఈ 9 ఫోటోలకు సంబంధించిన ఒక లేఅవుట్ ఉంటుంది. ఈ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కిందకు వచ్చేయండి. కిందకు వస్తే మీకు ఇక్కడ డ్రా అనే ఒక బటన్ వస్తుంది. దీన్ని ట్యాప్ చేసి డ్రా పైన ట్యాప్ చేయండి. డ్రా పైన ట్యాప్ చేసి 3 డాట్స్ పైన టచ్ చేసి సేవ్ ఇమేజ్ అని ఉందా, దీన్ని ట్యాప్ చేయండి. సేవ్ అయిపోయింది కదా, క్లోజ్. బ్యాక్కి వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళండి, డిస్క్రిట్, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ మేక్ ఏ కాలేజ్ సేమ్. ఇప్పుడు 9 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, అవి కాకుండా మళ్ళీ కొత్తవి 9 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. 1 నేను సెలెక్ట్ చేసుకుంటాను. 2 3 4 5 6 7 8 9 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని పైన నెక్స్ట్ పైన ట్యాప్ చేశాను. మళ్ళీ సేమ్ స్టైల్ ఇందాక ఏ స్టైల్ అయితే తీసుకున్నారంటే ఏ స్టైల్ లేఅవుట్ తీసుకున్నారో ఆ లేఅవుట్ తీసుకొని 9 ఫోటోస్ లేఅవుట్ పైన రైట్ సింబల్. మళ్ళీ కిందకి వెళ్ళిపోతే మీకు డ్రా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డ్రా పైన ట్యాప్ చేసి మళ్ళీ పైన 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సేవ్ ఇమేజ్. సేవ్ అయిపోయింది, క్లోజ్. బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ ఉన్న డిస్కార్డ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ మేక్ ఏ కాలేజ్, మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నా కూడా మళ్ళీ కొత్త ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో 1 సెలెక్ట్ చేసుకుంటాను. 2 3 4 5 6 7 8 9 పైన నెక్స్ట్ పైన ట్యాప్ చేశాను. 9 ఫోటోస్ 9 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇందాక సేమ్ లేఅవుట్ తీసుకొని పైన సేవ్ సింబల్ పైన ట్యాప్ చేసి రైట్ సింబల్ పైన కిందకి వెళ్తే మళ్ళీ డ్రా అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డ్రాని ట్యాప్ చేసి డ్రా పైన ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సేవ్ ఇమేజ్. సేవ్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళండి. సో డిస్క్రిట్, బ్యాక్ వెళ్ళిపోండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ సేమ్ మేక్ ఏ కాలేజ్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న 3 ఫొటోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ది రెండవది మూడవది, మళ్ళీ ఫస్ట్ది రెండవది మూడవది మొత్తం 9 సార్లు సెలెక్ట్ చేసుకొని పైన నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. మీకు ఇలా వస్తుంది. సో కింద మళ్ళీ చూడండి లేఅవుట్ ఉంటుంది మళ్ళీ మీకు కింద. సో ఈ లేఅవుట్ కనపడుతుందా. సో ఈ లేఅవుట్లో సో మొత్తం ఫుల్ ఫొటోస్ ఉన్న లేఅవుట్ తీసుకోండి. నేను సెలెక్ట్ చేసుకుంటా, చూడండి. ఇలా లేఅవుట్ తీసుకొని పైన రైట్ సింబల్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కదా. సో కింద మీకు యాడ్ ఫోటో అనే ఒక ఆప్షన్ వస్తుంది. కిందకి రండి, యాడ్ ఫోటో అనే ఒక ఆప్షన్ వస్తుంది. దీన్ని ట్యాప్ చేయండి. యాడ్ ఫోటో పైన క్లిక్ చేస్తే మీ యొక్క గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎవరి పిక్ని అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేయండి. ఇలా వచ్చింది. ఈ ఫోటోని పెద్దగా చేయండి కొంచెం చేసి కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే కట్అవుట్ అని ఉంటుంది. సో ఇందులో అవుట్లైన్ అయినా ఇచ్చుకోవచ్చు, మీరు పర్సన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ వర్క్ అవుతుంది కాబట్టి పర్సన్, ఒకవేళ లేకపోతే మీరు అవుట్లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా వచ్చింది. పైన ఐ సింబల్ ఉందా, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఎక్కడెక్కడ పోయిందో ఎక్కడెక్కడ ఉందో చూపిస్తుంది. బ్రష్ పైన ట్యాప్ చేసి హార్డ్నెస్ సైజు మీకు నచ్చినంత పెట్టుకొని ఇలా మొత్తాన్ని ఏంటంటే కలిపేయండి ఎక్కడెక్కడైతే పోతుందో. సో హ్యాండ్ కానీ నెక్ కానీ, సో వీటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఫింగర్స్ కానీ ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పక్కన ఎరేజర్ తీసుకొని ఎరేజర్ సైజు కూడా తగ్గించుకొని, సో ఇక్కడ ఉంది చూసారా మనకి ఇట్లాంటి వేస్టేజ్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా క్లియర్ చేయండి. ఇలా చేసిన తర్వాత పైన రైట్ మార్క్ పైన ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది ఫోటో. ఒపాసిటీ లెవెల్ తగ్గించండి. ఇలా ఒక 90 పెట్టాలి. ఒపాసిటీ కరెక్ట్గా 90 ఉంటే సరిపోతుంది.
ఇలా 90 పెట్టేసి కొంచెం పెద్దగా డ్రాగ్ చేసి కిందకి జరపండి. సో ఇంకొంచెం పెద్దగా డ్రాగ్ చేద్దాం. ఇలా డ్రాగ్ చేసేసి కిందకి జరిపి మిడిల్‌లో పెట్టేసి కిందకి వెళ్ళండి. లేకపోతే పైన ఎరేజర్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఎరేజర్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. హార్డ్‌నెస్, ఒపాసిటీ బాగా తగ్గించండి. తగ్గించేసి సైజ్ మీకు కావాల్సినంత పెట్టుకోండి. పెట్టుకొని ఒకసారి ఎరేజ్ చేయండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! కింద చూడండి ఎరేజ్ అవుతుంటుంది. ఇలా ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంత ఒపాసిటీ పెట్టానో మీరు కూడా అంతే పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా ఎరేజ్ చేసి పైన మనకేంటంటే రైట్ మార్క్ ఇది ఇట్లా ఉంటుంది కదా! సో ఒపాసిటీ లెవెల్ కరెక్ట్‌గా 90 అట్లా పెట్టుకొని పైన రైట్ మార్క్ ఇలా వచ్చింది. ఇప్పుడు కిందకి వెళ్ళండి. డ్రా అనే బటన్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. డ్రా పైన ట్యాప్ చేయండి. 3 డాట్స్ పైన టచ్ చేయండి. టచ్ చేసి సేవ్ ఇమేజ్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. క్లోజ్ మినిమైజ్ చేయండి. చేశారు కదా! గ్యాలరీ ఓపెన్ చేయండి. గ్యాలరీ ఓపెన్ చేసేసి సో మీ ఇప్పుడు ఎక్కడికైతే సేవ్ చేసుకున్నారో పిక్సార్ట్ ఫోల్డర్‌లోకి ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళి ఆ ఫోటోని ఓపెన్ చేయండి. పిక్సార్ట్‌లోకి ఫస్ట్‌లోకే వచ్చింది ఈ ఫోటో. ఇది కదా మనం సేవ్ చేసింది. ఇక్కడ షేర్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ స్నాప్‌సీడ్ అని ఉంటుంది. ఇక్కడ యాప్స్‌లో స్నాప్‌సీడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. టూల్స్ పైన ట్యాప్ చేయండి. ట్రూ ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ఇట్లా ఇందులో బ్రైట్‌నెస్ అవసరం లేదు. సాచురేషన్ కొంచెం పెంచుకోండి. అండ్ ఇక మిగతాయి మొత్తం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ హైలైట్స్ అని రకరకాలు ఉన్నాయి. షాడోస్ అని. సో ప్రతిదీ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి రైట్ మార్క్. ఇప్పుడు టూల్స్ పైన ట్యాప్ చేయండి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసి సో ఫేస్ దగ్గర పెట్టి ఇలా ఇప్పుడు కింద వెనక్కి జరిపితే బ్రైట్‌నెస్ తగ్గుతుంది, పెరుగుతుంది చూడండి ఇలా. నేను ఇలా కొంచెం కంట్రోల్డ్‌గా పెట్టుకుంటున్నా బ్రైట్‌నెస్. ఓన్లీ ఫేస్ వరకే బ్రైట్‌నెస్ కనబడేటట్లు పెడుతున్నా. పెట్టేసి రైట్ మార్క్ ఇచ్చాను. సో ఇందాకటిదేమో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫోటో ఇలా ఉంటుంది. సో చాలా బాగా క్రియేట్ అయింది కదా! క్రియేట్ అయిన తర్వాత పైన షేర్ పైన ట్యాప్ చేయండి. సేవ్ అవ్వటం మొదలవుతుంది. సో ఇప్పుడు నేను బ్యాక్‌కి వెళ్తా చూపిస్తాను మీకు. బ్యాక్‌కి వెళ్ళాను. ఫస్ట్‌కే వస్తుంది స్నాప్‌సీడ్ అని. దీంట్లో ఓపెన్ చేశాను చూడండి. ఇదిగోండి పర్ఫెక్ట్‌గా క్రియేట్ అయింది చూడండి. మీకు కాలేజ్ లేఅవుట్‌లోకి ఇందులోకి ఫోటో ఫిట్ అయింది. సో ఇది ఈ వెయిటింగ్. మీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.